దేశంలో సైనికులే అసలైన హీరోలు. బాలీవుడ్ హీరోలు మాట్లాడే చెత్తని మీడియా ప్రచారం చేయాల్సిన పని లేదు. నానా పటేకర్. బెదరు వాడే బ్రాండ్ బాటానో పారగానో గాని తగలాసినోడికి మాత్రం మా బాగా తగిలుంటాది. సెల్ టవర్ల రేడియేషన్ పై సీరియస్ అయిన సుప్రీం త్వరగా ఓ నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని కోరిన కోర్టు. సగానికి పైగా పక్షులు చిన్న చిన్న జీవాలు పోయిన ఇన్నేళ్లక శభాష్ మేల్ రకం స్లీపింగ్ పిల్సే వాడుతున్నట్టున్నాయి ప్రభుత్వాలు. జిల్లాకి సగటున 3 లక్షల జనం ఉండేటట్టుగా ప్రస్తుతం ఉన్న జిల్లాలన్నిటినీ 30 జిల్లాలుగా విభజించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్. ఒకటిని రెండు చేసిన వాళ్ళకి 30 లెక్క. వలసలు పెరగాలే గాని మరో 100 చేస్తాడు. కులం ప్రతిపాదికన రిజర్వేషన్లు తీసేసి ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి రాజ్ ఠాక్రే. అప్పుడు కూడా పెద్దగా మార్పే ఉండదు సామి. అపర కోటీశ్వర్లంతా చిరిగిన గుడ్డలు వేసుకుని తిరగడం మొదలు పెడతారు. గాంధీ జయంతి రోజున ఫుల్లుగా తాగి హయత్ నగర్ లో తల్లి కూతుళ్ళని కారుతో గుద్దేసిన తాగుబోతులు. ఇద్దరి పరిస్థితి విషమం. ఎవడ్రా అక్టోబర్ 2వ తేదీని డ్రై డే అంటారంది. ఎక్కడ పడితే అక్కడ రక్తపు తడి కనిపిస్తుంటే ప్రత్యేక హోదా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాక కూడా ధర్నాలు ఆందోళనలు చేయటం బుద్ధి తక్కువ పని. జేసీ దివాకర్ రెడ్డి. యథార్థవాది లోక విరోధని పాత సామెత. సర్జికల్ స్ట్రైక్ విషయంలో మోదీ మనోధైర్యానికి నా సలాం అని అన్న కేజ్రీవాల్. ఓలమ్మో 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 గుంటడు రేతిరి పొరపాటున వేరే బ్రాండ్ సరుకు లోనేసినట్టున్నాడు నాయనోయ్. కేసుల విషయంలో లోలోపల భయపడుతూ బయటికి మాత్రం జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. తెదేపా నేత వర్ల రామయ్య. ఓహో, మీరు ఈ మధ్య మేకపోతులకి కోడి పిల్లలకు కూడా భయపడి స్పందిస్తున్నారన్నమాట. ప్రజలంతా సోషల్ మీడియా మోసులో పడి సోమరిపోతులైపోతున్నారు. ఐశ్వర్యరాయ్. అవునవును, ఆ విషయమే మీ మాంగారు నిత్యం ట్విట్టర్లో ట్వీడుతూ తెగ బాధపడిపోతుంటారు. న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ గెలిచి పాకిస్తాన్ నుండి నంబర్ 1 టెస్ట్ ర్యాంక్ ని లాక్కున్న భారత్. గుడ్ గుడ్. నెమ్మదిగా POKని కూడా లాగేసుకుంటే సరి.